వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భారత రాజ్యాంగ రూప శిల్పిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా నీరాజనాలు అందుకుంటున్న మహనీయులు. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్న నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని అంబేద్కర్ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని, బడుగు బలహీన జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎస్కే జావేద్, టీజేఎస్సీ జిల్లా అధ్యక్షులు జన్నం కుమారస్వామి గారు, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు నల్ల మనోహరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు పుల్లూరి స్వామి గారు, బీఆర్ఎస్ సిపిఎం నాయకులు అన్నకొండ శ్రీధర్ గారు, సిపిఎం నాయకులు వేముల రవి గారు, ఆర్టీసీ. ఇప్పుడు మాధవరెడ్డి గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రాజేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జ్యోతి ప్రజ్వల నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈ దేశంలో తినడానికి తిండి దొరికిన పరిస్థితి, ఉండటానికి నివాసం అవకాశం లేని పరిస్థితిలో నా ప్రజలకి ఇవన్నీ కూడా అందాలి, నా ప్రాంతంలో ఇవన్నీ ఉన్నప్పటికీ అవకాశం లేదని చెప్పి స్వతంత్ర పోరాటంలో వారందరూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా మన యొక్క దేశాన్ని పాలించుకోవాలి, ఏ విధంగా నడుపుకోవాలి అనే సందర్భంలో మన పెద్దలకి ఆ రోజు ఆ యొక్క పెద్దలందరూ కూడా అవకాశం ఇచ్చి ఈ రాజ్యాంగాన్ని రచించే అవకాశం కల్పించడం. మరి అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు ప్రపంచంలో లేని విధంగా ఉన్న యొక్క భిన్న సంస్కృతికి ఈ యొక్క దేశంలో అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి అనువైన రాజ్యాంగాన్ని రచించే యొక్క పుట్టినరోజు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే వాళ్ళు మనకు అందించిందో ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఈ మధ్య కాలంలో ఏదైతే రాజ్యాంగాన్ని కొంతమంది వారి యొక్క స్వార్థం కొరకు మరి ఏదైతే రాజ్యాంగ పరిరక్షించుకునే అవకాశం ఈరోజు మనము మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత వారు ఆశించినవి, వారు కోరుకునే ఇక పేద ప్రజలకి అందాల్సినవి ఇక చాలా ఉన్నాయి. మరి ఈరోజు యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు మనకు ఇచ్చిన తర్వాత మరి ఏదైతే రాజ్యాంగపరంగా ఏదైతే పాలన కొంత అవకాశం కల్పించి ఈ పేద ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం మరి అందాల్సింది అందకపోవడం ఇది చాలా ఏదైతే పేదవాళ్ళుగానే మిగిలిపోతూ ఉన్నారు. మరి ఉన్నవాళ్ళు మరి ఇక పైకి పుట్ట ఉన్న దృష్ట్యా అది ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని వారు ఇచ్చిన యొక్క ఏదైతే మనకు ఈ దేశానికి అవకాశం ఇచ్చి పాలన ఇచ్చి ఇవన్నీ కూడా
మన యొక్క ఫలాలు కూడా అందించే విధంగా అవకాశం కల్పించినారు. కాబట్టి ఈరోజు జై భీమ్, జై గాంధీ, జై రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇది పరిరక్షించుకోవాలి. మిగిలిపోయిన వారికి అందించే కొరకు, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే కొరకు నేను కూడా శాసనసభ్యుడిగా మీకు సహకారం అందించి మీలో నేరుగా తప్పకుండా ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించి ఏదైతే వారు ఆశించిన, ఏదైతే వారు కోరుకున్న విధంగా ఈ పేదలకి సంక్షేమ అభివృద్ధి అందించే కొరకు తోడ్పడతాను, పాటుపడతాను, మీ వెంట ఉంటాను, మీకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.